గడప లోపల ఫస్ట్ అంటే నేను చెప్పింది మీకు తెలియదు కావచ్చు, తర్వాత ఆమె చెప్పింది కులము అని, హిందువులము అని. అయినా కూడా మన నోటికెళ్ళి రాదు. ఎందుకంటే మన బ్రెయిన్ అట్లా ఫిక్స్ అయిపోయింది. మనం అందరం ఒకటి కాదు రానైనా, నీ కులం వేరు నా కులం వేరు, నీ కులం వేరు నా కులం వేరు, నువ్వు వేరు నేను వేరు. ఎందుకంటే రాజకీయ నాయకులు మన బ్రెయిన్ నన్ను గట్టిగా ఫిక్స్ చేసి ఎప్పుడైతే మన కులాల పేరు మీద పన్నుగా వేస్తామో అప్పుడు ఓటు బ్యాంక్ పాలిటిక్స్ చాలా అద్భుతంగా జరుగుతుంది. ఎప్పుడైతే మనమందరం ఒకటైనా మనకు ఏమైతే ఈ దేశంలో 100 కోట్ల మంది భారతీయులు హిందువులు ఉన్నారు. ఎందుకంటే 2011 జనాభా లెక్కల ప్రకారమే దాదాపు 10-11 రాష్ట్రాల్లో హిందువులు మైనార్టీలు అయిపోయారు. ఇప్పుడు సెంట్రల్ అయితే ఉన్నది ఇంకెంతమంది మైనార్టీలు అవుతారో తెలియదు కదా. మీరు ఏం చేద్దాం, ఈ గడప లోపల కులం గడప దారితే హిందువులం అనే మాటని మనం ఎంత గట్టిగా మాట్లాడగానే నిజంగా వాళ్ళు ప్రసంగాల ద్వారా ఏమంటే ఏం కాదు. ఈ ప్రసంగాలు ఎందుకు అంటే అందరికి తెలిసిన ముచ్చట్లే మళ్ళీసారి ఎందుకు చెప్తున్నారు వచ్చికరా అంటే మనం నిద్రాణమై ఉంటాం. మనం విపరీతమైన పొద్దున్న లేస్తే రాత్రికి మళ్ళీ పొద్దున గురించి ఆలోచించాలి. రేపు పొద్దుగాల ఇంట్లో ఏమంటామా అని, రేపు పొద్దున జ్ఞాపికి పోదామా అని, పిల్లల్ని ఎక్కడికి తీసుకుపోదామా అని, మళ్ళా తర్వాత వస్తే ప్రధానమంత్రిని ఆడాలని చెప్తాం, సరి అలా తీసుకురావాలి అంటాడు. అట్లాంటప్పుడు మళ్ళీ మనలో పడినటువంటి హిందువు ఏం ఎదుర్కొంటాడు, నేను హిందువు అంటే మనలో ఉన్నటువంటి హిందువుని అప్పుడప్పుడు వాడు నిత్యం చెప్తా ఉంటాడు. ఒకవేళ ఓసీ లాంటి ఈ దేశంలో లేకపోతే ఈ కులాల పేరు మీద ఇంకెంతగానో తన్నుగా వస్తున్నాం మనం. అమ్మా నిజంగా చెప్తున్నా అంటే చాలా సందర్భాల్లో చెప్పినా మీకు అందరికీ తెలిసిన ముచ్చట్ని, కులం అనే పేరు మీద ఈ రోజు హిందువులను ఎవరు చూస్తలేదు, ఓన్లీ రాజకీయ నాయకులు మాత్రమే చూస్తున్నారు. హిందువులను టార్గెట్ చేసేటటువంటి ఎవరు కూడా మొన్న కాశ్మీర్లో చంపారు కదా, ఇప్పుడు లవ్ జిహాద్ కేసులు జరుగుతున్నాయి కదా, నీ కులం ఏంది అనే దాని మీద వాళ్ళకు రివార్డులు ప్రకటిస్తున్నారు. లవ్ జిహాద్ ఇప్పుడు బ్రాహ్మణ కులం అమ్మాయిని తీసుకుపోతే ఇంత, ఇంకో కులం అయితే ఇంత, ఇంకో కులం అయితే ఇంత, ఇంకో కులం అయితే ఇంత అని. ఇప్పటికి కూడా మనం సిగ్గు లేకుండా కులం 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 అని దాంట్లోనే బ్రతికితే రేపటి నాడు నేను చెప్పినా కదా, మీ కొడుకులు మీ కూతుళ్ళు తర్వాత తరాలు మీ మొహాలు చూసి ఆ తర్వాత నేను దాచి పెడుతున్నా, మీరు ఏదైనా నింపుకోవచ్చు దాంట్లో.